గుడ్ మార్నింగ్. సో గుడ్ మార్నింగ్ అంటే ఎట్లా ఉండాలంటే ఇందాక నందా సార్ చెప్పాడు, మేడం చెప్పేది, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్పారు రైట్. ఒకసారి మీది మీకు గట్టిగా క్లాప్స్ ఇచ్చుకోండి. సో వాళ్ళని కనీ పెంచి ఇంత వాళ్ళని చేసిన మన తల్లిదండ్రులకు ఒకసారి గ్రాండ్ క్లాప్స్ ఇద్దాం. ఇప్పుడు క్లాప్స్ కొట్టిరు కదా, ఇక్కడికి మీకు నచ్చిన హీరోయిన్, మీకు నచ్చిన హీరో వస్తే క్లాప్స్ వీళ్ళు ఎట్లుంటాయి, ఏ రేంజ్ లో ఉంటాయి? నాకు అర్థం కాని విషయం ఏంటంటే తల్లిదండ్రులకు క్లాప్స్ కొట్టారంటే ఇట్లా అన్నారు, హీరోయిన్లకు క్లాప్స్ కొట్టారంటే ఓ అంటారు. ఏంది అవునా? సో ఇప్పుడు ప్రతి ఒక్కరు మన తల్లిదండ్రులకు గట్టిగా క్లాప్స్ నా జర్నీ వచ్చేసి 2018లో స్టార్ట్ చేసిన. నాకు వెస్టేజ్ ప్రొడక్ట్ అంటే తెలియదు, ప్లాన్ అంటే తెలియదు, 5% ఏంది, 8% ఏంది, 12% అసలు తెలియదు. అప్పుడు 20% ఉంటుండే. సో అట్లా డైమండ్ డైరెక్టర్గా రీచ్ అయిన 20%కి రైట్. సో నాకు ప్రొడక్ట్ తెలియకుండా ఇట్లాంటి మీటింగ్స్ ని కండక్ట్ చేస్తే, ఎక్కడ మీటింగ్స్ ఉంటే అక్కడికి పోయి నేర్చుకునేవాడిని. మీటింగ్ లో చూసింది నేర్చుకున్నది నోట్ చేసుకొని నా డౌన్ లో పాస్ చేసేవాడిని. నేను వాడుకుంటూ నేర్చుకున్నది నా డౌన్ లో నేర్పిస్తూ ఉంటే ఏమైనా ఈరోజు ఏమైనా ఎంతమంది యూత్ ఐకాన్స్ కావచ్చు? యూత్ ఎంతమంది ఉన్నారు? యూత్ అంటే బాడీకి కాదు, ఎంతమంది మైండ్ఫుల్ యూత్ ఉన్నారు ఇక్కడ. మైండ్ఫుల్ యూత్ ఆయన స్వీట్ 60 గా ఎవరు అనుకుంటున్నారు? క్లారిటీ ఏజ్ అయిపోయిన వాళ్ళు 90% ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మనసు మైండ్ ఎప్పుడు యూతే. అర్థమైందా? ఇప్పుడు ఒక ముసలి ఇద్దరు ఓల్డ్ ఏజ్ పీపుల్ ఉంటే 70+ ఉన్నతను వాళ్ళ భార్యను ఏమని పిలుస్తాడు తెలుసా? ఫస్ట్ కొత్తల ప్రజలు అయితే ఎట్లా పిలుస్తుంటే అప్పుడు కూడా అట్లనే పిలుస్తాడు, యూత్. అవునా? మన మనసు మన మైండ్ ఎప్పుడు యూత్. ఎప్పుడు ఎంతమంది ఉన్నారు యూత్ ఇక్కడ? అంటే చేతులు లేకుండా డౌట్ కొడుతున్నారు, నేను యూతా కాదా యూతా? మళ్ళీ ఎటు కాకుండా పోతారు. రైట్. సో అట్లా నా ఫస్ట్ ఇన్కమ్ ఏంటంటే 173 రూపీస్. నేను ప్రీవియస్లీ గ్రాఫిక్ డిజైనరు, సొంత షాప్ ఉండే, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళలో గ్రాఫిక్ హెడ్గా వర్క్ చేసిన, న్యూస్ ఛానల్స్లో వర్క్ చేసిన. బట్ ఎక్కడైనా జాబ్ చేస్తే ఎట్లా ఉంటుంది? నేను ఎప్పుడు జాబ్ చేయలే, ఎందుకంటే నా బిజినెస్ స్టార్టింగ్ నుంచే బిజినెస్. సో నా ఓన్ షాప్ ఉంది, మల్టీమీడియా ఇన్స్టిట్యూట్ ఉండే నిజామాబాద్లో పార్ట్నర్షిప్గా క్లాసులు చెప్పడము, స్టూడెంట్స్లకి ట్రైనింగ్ ఇవ్వడము, నా షాప్లో వర్క్ చేయడం, ఇదే పని ఉంటుండే బిజినెస్. ఫ్రీలాన్సింగ్గా వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్కి వర్క్ చేసి ఇచ్చేవాడిని. సో అట్లా జరుగుతున్న నా లైఫ్లో సాఫీగా ఒక మధ్యలో మా అప్లైన్ వచ్చి మా ఫ్రెండ్ ఇంటి పక్కన వచ్చి ఆధార్ కార్డు తీసుకున్నాడు. ఎందుకన్నా ఆధార్ కార్డు అంటే, తమ్మి ఇట్లాంటి బిజినెస్ ఉంది ఒకటి అంటే, నేను అతనికి ఒకటి చెప్పిన ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని తిట్లు ఉన్నాయో ఆయన మీద ప్రయోగించిన అన్ని. ఎందుకంటే ఇంటి పక్కనే కదా, ఏదన్నా మాట్లాడవచ్చు రైట్. అన్ని ప్రయోగించిన అతను ఐడి కొట్టిండు, ఒక 1000 రూపాయల సామాన్ తీసుకొచ్చి ఇచ్చిండు. కానీ ఇప్పటికే 1000 రూపాయలు ఇవ్వలే, ఎందుకంటే ఉత్తరం ఇచ్చిండు, నేను అర్థానికి ఇచ్చిండు కదా, ఇప్పటికి ఇవ్వలే. కానీ దాంట్లో తెచ్చిన ప్రొడక్ట్స్లలో ఒక రైస్ బ్రాన్ ఆయిల్ నా జీవితాన్ని మార్చింది. ఎందుకంటే మామూలు స్కిన్ ఎలర్జీ ఉంటుండే, బయట హాస్పిటల్లో ఎంత చూపించినా కానీ మెడిసిన్ వాడేవాళ్ళు. డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటంటే వంట నూనె చేంజ్ చేయమన్నాడు. బయట మంచి మంచి బ్రాండెడ్ వంట నూనెలు చేంజ్ చేసినా కానీ ఎక్కడ రిజల్ట్ లేదు.
మా ఫ్రెండ్ తీసుకొచ్చి ఇచ్చిన వంట నూనె నాకు తెలియకుండా మా అమ్మ వాడితే అప్పుడు రిజల్ట్ అనేది కొంచెం కనిపించింది. రిజల్ట్ కనిపిస్తే నమ్ముతాం అనమ్మమ్మ. అయినా డౌట్, ఎందుకంటే మెడిసిన్ వాడుతుంది కదా, మెడిసిన్ తోటి క్యూర్ కావచ్చు, ఈ రైస్ బ్రాన్ ఆయిలే క్యూర్ అయిందా డౌట్ ఉంటే ఉండదా. సో ఇది క్యూర్ అయింది, ఓకే. నాకు మైగ్రేన్ ఉండే, ఈ మైగ్రేన్ కనుక నాకు ఖచ్చితంగా నయం అయితే నేను బిజినెస్ను వదిలిపెట్టాను. ఛాలెంజ్, మైగ్రేన్ నాకు తగ్గిపోతే నేను 100% బిజినెస్ చేస్తానని కమిట్మెంట్ ఇచ్చిన. 4 months వాడిన, రిజల్ట్ వచ్చింది. 4 years లో అయినా 4 లక్షల ఇన్కమ్ వచ్చింది. హైయెస్ట్ ఇన్కమ్ 4,33,000. సో ఇంకోటి ఏంటంటే, ఇంకా నా గురించి తెలియని వాళ్ళు, నిన్ననే యూట్యూబ్లో సుమన్ టీవీ కరీంనగర్ అని ఉంది, దాంట్లో నా సక్సెస్ జర్నీ స్వీట్ అండ్ షార్ట్గా ఉంటుంది, అందరూ చూడొచ్చు. థ్యాంక్ యూ, ఇంత మంచి అవకాశం ఇచ్చి ఇంత మంచి ట్రైనింగ్ పెట్టించినందుకు ఒకసారి గట్టిగా గ్రాండ్గా అప్పుడు మీ షాప్ లో రన్ చేసేటప్పుడు మీ ఓన్ బిజినెస్ లో ఎంత వచ్చేది ఇన్కమ్? 25,000 కూడా వచ్చేవి కావు. అది నేను షాప్ పెట్టే నా పరిస్థితి ఎట్లా అంటే, చేతిలో ఒక బైక్ కూడా లేదు. మా నాన్నది టీవీఎస్ ఎక్సెల్ తెలుసు కదా, ఈ ఎక్సెల్ బైక్ ఉంటుండే. నాకు ఏదైనా షాప్లో పార్సల్ వచ్చిందంటే మా నాన్న ఇంటికాడ లేకుంటే బస్ స్టాండ్ వరకు నడుచుకుంటూ వెళ్ళి పార్సల్ తెచ్చుకునేవాడిని. మెట్పల్లి 1.5 kilometer మా ఇంటి నుంచి మెట్పల్లి బస్ స్టాండ్కి నడుచుకుంటూ పోయి తెచ్చుకునేవాడిని. సో అట్లాంటి స్టేజ్ నుంచి మెల్లిమెల్లిగా షాప్ పెట్టిన తర్వాత ఈఎంఐలో హెచ్ఎఫ్ డిలక్స్ బైక్ తీసుకున్నప్పుడు 55,000, దానికి 3 సంవత్సరాలు ఈఎంఐ కట్టిన. అర్థమైంది. బట్ ఆ బైక్ తోటి నా లైఫ్ టర్న్ అయింది. ఇప్పుడు ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉన్నా. చూసారు కదా, 25,000 నుంచి 4,25,000 ఎలా ఎందుకు వచ్చో చూసారా? చూస్తే ఒక్కసారి గట్టిగా గ్రాండ్. సో ఎంత కమిట్మెంట్గా వర్క్ చేస్తున్నామంటే, ఇంటిలో నుంచి 15వ తారీఖు వెళ్ళిన, రైట్? ఈరోజు ఎంత డేటు? ఎన్ని డేస్ అవుతుంది? 9 days నుంచి ఇప్పటికి ఇంటికోవాలి. అర్థమవుతుందా? 4 లక్షలు వచ్చే వ్యక్తిని 9 రోజులు బయట ఫీల్డ్ వర్క్ చేసుకుంటూ ఉంటే మీరు ఎంత వర్క్ చేయాలి? నాకు తెలుగు, నేను సైన్స్ స్టూడెంట్, లెక్కలు రాదు నాకు, అందుకే మిమ్మల్ని అడిగాను. లెక్క రాకపోయినా దేవుడు లెక్క సరి చేస్తాడు. మీకు ఎంత లెక్క కావాలో లెక్క పెట్టుకొని ఇలా వస్తాయి కదా. ఫైనల్ టార్గెట్ ఏంటంటే డిసెంబర్ ఎండింగ్ వరకు నెలకు 10 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటూ, ఇప్పటికీ నా టీంలో 18 కార్లు ఉన్నాయి. ఆ 18 కార్లను కాస్త 50 కార్లకు తీసుకుపోయి 1 lakh ఎర్నర్స్ ని ఒక 50 మందిని పైగా తయారు చేయాలన్న కమిట్మెంట్ తోటి, దృఢ నిశ్చయంతో వర్క్ చేస్తున్నాము. ఇట్లాంటి ప్లాట్ఫామ్ అర్థమైతే వదిలిపెట్టండి. సో ఇక్కడ అందరూ అదృష్టవంతులు, ఎందుకంటే వర్షం పట్టగానే చాలా మంది వచ్చిండ్రు. వాళ్ళందరూ ప్రతి ఒక్కరు అదృష్టవంతులు. ఒకటి ఫైనల్ స్టేట్మెంట్ ఏంటంటే, సాకులు చెప్పేవారు బిజినెస్ లో డెవలప్ గారు. అర్థమైనా? సాకులు చెప్తున్నారు అంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే, అప్పుడైనా మోసం చేసినట్టు కాదు. సాకులు చెప్తే ఎవరి జీవితం నాశనం అవుతుంది? ఎవరిది? మాది కాదు, నాది. ఎవరైతే సాకులు చెప్తారో వాళ్ళ జీవితం నాశనం అవుతుంది. ఒకటి ఏంటి అంటే, ఎందుకు ఈ బిజినెస్ లకు వచ్చినాం అన్నది మీకు లైఫ్ టైం గుర్తుంటే బిజినెస్ నుంచి బయటగా. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో విన్నారుగా, ఒకసారి గట్టిగా